పుణ్యభూమి నా దేశం నమో నమామి. దేశవ్యాప్తంగా యూనివర్సిటీలలో, టీవీ ఛానల్ డిబేట్లలో మరియు మేధావుల్లో జరుగుతున్నటువంటి చర్చ భారతదేశం లోపల ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్కు భంగకరం జరుగుతున్నటువంటి చర్చ జరుగుతూ ఉంది దేశం లోపల. మరి భారత రాజ్యాంగం ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ గురించి ఏం చెప్పింది? ఆర్టికల్ 19 లోపల ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ గురించి చెప్తూ వారి యొక్క ఒపీనియన్ను ఫ్రీగా ఎక్స్ప్రెస్ చేయడం కానీ, సమావేశాలు సభలు నిర్వహించుకోవాలి వితౌట్ ఆర్మ్స్తోని, ఎలాంటి ఆయుధాలు లేకుండా నిర్వహించుకోవడం కానీ, సమస్యలపైన చర్చించుకోవడానికి ఒక సంఘాలు కానీ ఒక పార్టీలు కానీ వాళ్ళు ఫ్రీగా చేసుకోవడానికి మన రాజ్యాంగం కల్పించింది. దేశవ్యాప్తంగా ఫ్రీగా మూవ్ కావడానికి కానీ, వారి యొక్క రెసిడెన్సీని ఏర్పాటు చేసుకోవడానికి కానీ భారత రాజ్యాంగం ఇచ్చింది. ఇలాంటి స్వేచ్ఛను వ్యక్తపరిచేటువంటి అవకాశాలను ఇస్తూనే ఇన్హరెంట్లీ ఏదైతే రిస్ట్రిక్షన్స్ను కూడా ఇంపోజ్ చేయడం జరిగింది భారత రాజ్యాంగం లోపల. ఆ రోజు మన యొక్క భారత రాజ్యాంగ నిర్మాతలు ఈ భారతదేశ యూనిటీ కోసం, సమగ్రత కోసం వారు ఆలోచన చేసి ఇవన్నీ దేశ యొక్క సమగ్రత కోసం, రక్షణ కోసం, సెక్యూరిటీకి అగనెస్ట్గా ఉన్న మన ఫ్రెండ్లీ స్టేట్స్కు అగనెస్ట్గా మాట్లాడినా కానీ, మన పబ్లిక్ ఆర్డర్ కానీ, మొరాలిటీకి కానీ ఇవి ఏవైతే వ్యతిరేకంగా ఉంటుందో వాటిపైన రీజనబుల్ రెస్ట్రిక్షన్ పెట్టడానికి కూడా భారత రాజ్యాంగం లోపల పొందుపరచడం జరిగింది. మరి చాలామంది మేధావులు మాట్లాడేటప్పుడు ఏమంటారంటే స్వేచ్ఛ గురించే మాట్లాడతారు తప్ప వారి యొక్క రైట్స్ గురించి మాట్లాడే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. కానీ డ్యూటీస్ అంటే నేను చేయవలసిన డ్యూటీ ఏంటి అన్నటువంటి విషయం లోపల చాలా వారు అనుకూలంగా అనువాదించుకొని వారు వితండవాదం చేయడం అనేది ఈ దేశంలో జరుగుతున్నటువంటి కార్యక్రమం. ఈరోజు చాలా మటుకు మాట్లాడతారు పెద్దలు, ఎవరైతే విదేశాల్లో మేము వెస్టర్న్ కంట్రీలో చదివినటువంటి మేధావులు అనేటువంటి అనుకునేటువంటి వ్యక్తులు ఈ భారతదేశం ఈ విధంగా ఉంది, భారతదేశానికి వ్యతిరేకంగా మాట్లాడతారు. ఏ దేశంలోనైనా సమస్యలు ఉంటాయి, ఏ దేశంలోనైనా ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఏ కుటుంబంలో అయినా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్ను మనం ఏ విధంగా ఫేస్ చేయాలి? ఒక శరీరం లోపల ఒక సమస్య ఉండి ఒక పార్టుకు మన యొక్క ఏదైనా వౌండ్ అయితే దాన్ని హీల్ చేసుకోవాలి, మందు పెట్టి మాన్పుకోవాలి తప్ప దాన్ని పూర్తిగా విమర్శించి కట్ చేయాలన్నటువంటి ఆలోచన చాలా తప్పు. దేశంలో సమస్యలు ఏ దేశంలోకి వెళ్ళినా అక్కడ ఆ సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలను ప్రజాస్వామ్యం వివిధ మార్గం లోపల దేశాన్ని విమర్శించకుండా నువ్వు ఆ విషయాలపైన ఉద్యమాలు చేసేటువంటి అవకాశం ఉంది. ఏదో మీడియాను అట్రాక్ట్ చేయడానికో, విదేశీ శక్తుల యొక్క ఆలోచనకు అనుగుణంగా వెస్టర్నైజ్ యొక్క థాట్స్తోనో లేకపోతే ఇంకో థాట్స్తోనో ఈ జన్మనిచ్చినటువంటి దేశాన్ని విమర్శించడం చాలా బాధాకరమైనటువంటి విషయం. దీనిపైన రాజకీయ పార్టీలు ఏవైతే దేశ సమగ్రతను కాపాడడానికి, దేశ యొక్క ప్రజల యొక్క ఆ ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేస్తూ భారత రాజ్యాంగాన్ని, దేశాన్ని సమగ్రతను కాపాడేటువంటి రాజకీయ పార్టీలు ఎవరైతే భారతదేశానికి వ్యతిరేకంగా, భారత సమగ్రతకు వ్యతిరేకంగా, దేశానికి వ్యతిరేకంగా, దేశం ముర్దాబాద్ అని మాట్లాడేవాళ్ళు, దేశం నాశనం కావాలని కోరుకునేవారు, దేశం ముక్కలుగా కావాలన్నటువంటి కోరుకునే వారికి ఏవైతే దేశంలో ప్రతిపక్ష పార్టీల్లో, ప్రధాన ప్రతిపక్ష పార్టీల్లో ఉన్నటువంటి వ్యక్తులు, ఎన్నో రోజులు ఈ దేశాన్ని పరిపాలించినటువంటి వ్యక్తులు కేవలం స్వార్థపూరితమైనటువంటి రాజకీయ కాంక్షతోని వారికి మద్దతు పలకడం చాలా బాధాకరమైన విషయం. రాజకీయాలు చేయడానికి ఎన్నో అంశాలు ఉన్నాయి, ఆ అంశాలపైన మీరు రాజకీయం చేయొచ్చు. కానీ ఇలాంటి దేశ విచ్ఛిన్నకరణ శక్తులతోని ఏదైతే మా కుటుంబం త్యాగం చేసింది, ఈ దేశం లోపల మా కుటుంబం ఇంతమంది చనిపోయారు దేశ సమగ్రత కోసం అని చెప్పుకుంటున్న వ్యక్తులు మరి ఆలోచన పరిధి తక్కువ ఉండా, అసలు జ్ఞానం ఉండా లేకో తెలియదు. కానీ ఈ దేశం యొక్క సమగ్రతకు గొడ్డలి పెట్టుగా ఉన్నటువంటి శక్తులకు ఈరోజు మద్దతు పలుకుతూ ఏ అంశం లేదు దేశంలో సమస్యలు లేనట్టు ఆ అంశాన్ని పట్టుకొని నెలల తరబడి వారికి మద్దతు పలకడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఈరోజు మనం మాట్లాడుతున్నాం వెస్టర్న్ అమెరికా గురించి కానీ, యూరప్ కంట్రీస్ గురించి కానీ మాట్లాడుతూ అక్కడ ప్రజాస్వామ్య స్వేచ్ఛ ఎంతో స్వేచ్ఛాయుతమైనటువంటి ఎక్స్ప్రెస్ చేసేటువంటి వారు ఒపీనియన్ వారు చెప్పేటువంటి అవకాశాలు ఉన్నాయి. భారతదేశంలో అణచివేస్తున్నారని మాట్లాడుతూ ఉన్నారు. అసలు భారతదేశం లోపల స్వేచ్ఛ, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఇవన్నీ ఈ రాజ్యాంగానికంటే ముందు భారతదేశం లోపల వర్ధిల్లుతుంది. 1000 సంవత్సరాల నుంచి భారతదేశం ఒక ప్రజాస్వామ్యమైనటువంటి ఈ దేశం లోపల ప్రజాస్వామ్యం కొత్త కాదు. ఈ రాజ్యాంగానికి పూర్వం ఏదైతే ఈ ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ కానీ, మత స్వేచ్ఛ కానీ ఈరోజు ఉన్నటువంటిది కాదు. ఈ దేశం లోపల ఎన్నో మతాలకు పుట్టినటువంటిది ఈ భారతదేశం. ఒక హిందూ మతం లోపల ఎన్నో ఒపీనియన్స్ వచ్చిన, ఎన్నో అంటే ఆలోచనతోని శైవం వచ్చింది, వైష్ణవం వచ్చింది, దీనిలో ద్వైతం, అద్వైతం ఎన్నో శాఖలు వచ్చినా కానీ ప్రతిదాన్ని మనం అడాప్ట్ చేసుకున్నాం, మన లోపల కలుపుకున్నాం. దానిలో ప్రతి దానిలో ఉన్నటువంటి మంచిని మనం స్వీకరించాం. ఈవెన్ క్రైస్తవం, ముస్లిం వచ్చినా కానీ ఈ దేశం 500 సంవత్సరాలు, 1000 సంవత్సరాలు వారి యొక్క పరిపాలన చూసి కూడా వారిను ఇప్పటికీ వారితో మనం స్నేహపూర్వకంగా జీవిస్తున్నటువంటి ఒక గొప్ప సహనశీలమైనటువంటి కంట్రీ దేశం మనది. ఏ దేశం పైన దండయాత్ర చేయండి, మన పైన ఎన్నో విదేశీ దాడులు జరిగినా కానీ
మనం ఏ దేశం పైన దాడి చేయనటువంటి దేశం మనది. జైనం లోపల, బౌద్ధం లోపల హీనాయన, మహాయాన అనేటువంటి ఎన్నో శాఖలు, తెగలు వారి యొక్క డిబేట్ లోపల కానీ వారి ఒపీనియన్ చేసి ఈ ధర్మాన్ని విమర్శించిన కానీ, అంటే ఒక హిందూ ధర్మాన్ని వ్యతిరేకంగా ఇందులో ఉన్నటువంటి ఎవరైనా మంచి ఉన్నదాన్ని ప్రపంచంలో ఎక్కడున్నా స్వీకరించడానికి భారతదేశం కానీ హిందూ ధర్మం కానీ ఎప్పుడు ముందుంటుంది. కానీ మిగతా ఏవైతే మనం గొప్పగా చెప్తున్నామో వారిలో ఇమిడించుకోవడానికి వారి కొత్త అంశాలు ఈరోజు ఏదైతే అమెరికా ప్రపంచంలో గొప్ప దేశం అనేటువంటి కేవలం 400 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి అమెరికా గొప్ప దేశం అని చెప్తున్నాం, గొప్ప సహనశీలమైనటువంటి దేశం అని చెప్తున్నాం, సోదరతత్వం ఉన్నదని చెప్తున్నటువంటి దేశంలో ఈరోజు విచ్చలవిడిగా ఆ దేశం లోపల ఎవరైతే ఏషియన్ కంట్రీస్ నుంచి కానీ ఆఫ్రికన్ కంట్రీస్ నుంచి కానీ పోయినటువంటి వ్యక్తులపైన దాడులు చేసి చంపేసేటువంటి క్రూరమైన చర్యలకు దిగుతున్నటువంటి ఆ దేశం నుంచా మనం నేర్చుకునేది. ఈ భారతదేశానికి సహనశీలత నేర్పేది ఆ వెస్టర్న్ కంట్రీస్ అని అడుగుతున్నాం. అసలు అమెరికాకు ఉన్నటువంటి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ గురించి కానీ బిల్ ఆఫ్ రైట్స్లో వాళ్ళు పెట్టినటువంటిది ఎప్పుడైతే అమెరికాకు ఉన్నటువంటి చరిత్ర 1776లో వారికి స్వతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగాన్ని నిర్మించుకొని ఆ బిల్ ఆఫ్ రైట్స్ లోపల ఆ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనే దాని గురించి పెట్టుకోవడం జరిగింది. చాలా సార్లు రిస్ట్రిక్షన్స్ పెట్టడం జరిగింది. ఈవెన్ ఫస్ట్ వరల్డ్ వార్ వచ్చిన తర్వాత ఆ దేశంలో ఉన్నటువంటి పౌరులు అమెరికా యొక్క ప్రభుత్వానికి వ్యతిరేకంగా, కాంగ్రెస్కు వ్యతిరేకంగా మాట్లాడడం జరిగింది. మన 1975లో ఏదైతే ఇందిరాగాంధీ పీరియడ్ లోపల మనకు ఏదైతే ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ 2 సంవత్సరాలు ఆర్టికల్ 21, 22ను అణిచివేస్తూ ఏదైతే కోర్టుకు కూడా వెళ్ళేటువంటి ప్రభుత్వం తీసుకున్నటువంటి ఆర్బిటరీ యాక్షన్స్ పైన కూడా కోర్టుకు వెళ్ళలేనటువంటి పరిస్థితి క్రియేట్ చేసినప్పుడు అటువంటి సిచ్యువేషన్ అక్కడ చేసినా కానీ ఇక్కడ ఎంతోమంది భారతదేశంలో ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకులు జైల్లోకి వెళ్ళి ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవడం జరిగింది. అక్కడ కూడా 400 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి ప్రజాస్వామ్యం అని చెప్పుకునేటువంటి, అంటే ఆధునిక ప్రజాస్వామ్యం చెప్పుకునేటువంటి అమెరికా లోపల కూడా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ పైన రిస్ట్రిక్షన్స్ అనేటివి ఉండడం జరిగింది. ఇప్పటికి కూడా అమెరికాకు వ్యతిరేకంగా మాట్లాడితే ఎవరు కూడా దాన్ని యాక్సెప్ట్ చేయరు. దేశం నుంచి తీవ్రంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఆ ప్రభుత్వం సహించదు. ఆ రోజు భారత రాజ్యాంగాన్ని నిర్మాణం చేస్తూ అమెరికా లోపల ఏదైతే ఒక యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అన్నటువంటి అంశాన్ని పెట్టి 1861 నుంచి 65 వరకు సివిల్ వార్ జరగడం జరిగింది. దాని యొక్క ఉద్దేశం ఏంటంటే స్లేవరీని సౌతర్న్ స్టేట్స్ స్లేవరీ ఉండాలని సపోర్ట్ చేయడం జరిగింది. మన అబ్రహాం లింకన్ ఆధ్వర్యం లోపల ఉన్నటువంటి స్టేట్స్, నార్థన్ స్టేట్స్ స్లేవరీకి వ్యతిరేకంగా డిసిషన్ తీసుకుంటే అప్పుడు ఈ యునైటెడ్ నేషన్స్ అంటే మనమందరం ఒక ఒప్పందం ద్వారా ఈ యొక్క దేశం లోపల కలిసినాం. ఈ ఒప్పందం అనేది ఎప్పుడైతే మనకు నచ్చకుంటే అప్పుడు మనం ఈ ఒప్పందం నుంచి వెళ్ళిపోవచ్చు అన్నటువంటి ఆలోచన ఉంది. మేము మీతో ఉండాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉండాల్సినటువంటి మాకు ఎలాంటి బైండింగ్ ఫోర్స్ లేదు కాబట్టి మేము వెళ్ళిపోతామని జరిగిన తర్వాత దాదాపు 4 సంవత్సరాల యుద్ధం తర్వాత 10 లక్షల మంది సైనికులు, సాధారణ ప్రజలు చనిపోయి కొన్ని లక్షల మంది నిరాశ్రాయులై యొక్క క్షతాగాత్రులుగా మిగిలినటువంటి ఆ యొక్క దేశం వారు స్లేవరీని కానీ వారు ఇప్పటికీ ఆ రేషనల్ ఫీలింగ్ ఏదైతే బ్లాకు వైటు ఈక్వాలిటీ ఇన్ఈక్వాలిటీస్ అనేటువంటి నేర్పినటువంటిది వారికి ఉన్నటువంటి చరిత్ర కేవలం 400 సంవత్సరాల చరిత్ర. 400 సంవత్సరాల కంటే పూర్వం వారికి ప్రజాస్వామ్యం అంటే తెలియదు, సైంటిఫిక్ రీజన్స్ తెలియదు, ఎలాంటి మానవ అభివృద్ధి లోపల కానీ కొత్త ఇన్నోవేషన్స్లో కానీ వారికి ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి కంట్రీస్ కాదు. వాళ్ళు సోక్రటీసు కానీ సోక్రటీసు, కోపర్నికస్ ఎవరైతే భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుందని చెప్తే గెలీలియో గారిని వీళ్ళందరినీ జైల్లో తీసుకెళ్ళి పెట్టి చంపడం జరిగింది. విషమిచ్చి చంపినటువంటి వారి చరిత్ర ఉన్నటువంటి వెస్టర్న్ కంట్రీస్ వాళ్ళు మనకు లక్షల సంవత్సరాల నుంచి చరిత్ర ఉన్నది. మన దేశం యొక్క చరిత్ర కానీ మన యుగ పురుషులు కానీ పుణ్య పురుషులు కానీ ఎంతోమంది ఈ దేశ అభ్యున్నతి కోసం, ఈ దేశ పరంపర కోసం, ఈ దేశ సైంటిఫిక్ అభివృద్ధి కోసం ఒక ఋషులు మునులు ఎన్నో రోజుల యొక్క వారి రీసెర్చ్ తర్వాత తపస్సు మీన్స్ రీసెర్చ్ చేసి ఈ దేశ అభివృద్ధి కోసం ఇట్లాంటి గొప్ప దేశంలో పుట్టాం. ఇంకోటి అసలు దేశం లోపల మహిళలకు కూడా మహిళల హక్కుల విషయం లోపల కూడా చాలా వస్తే స్వేచ్ఛ లోపల అందరి సమానమైనటువంటి భాగం. మనం భారతదేశం 1000 సంవత్సరాల నుంచి మహిళను ఒక తల్లిగా ఒక చెల్లిగా ఎంతో పూజించేటువంటి గొప్ప గుణం ఉన్నటువంటి మన భారతదేశం. ఏవైనా సమస్యలుంటే డెమోక్రటిక్ వేలో ప్రజాస్వామ్యబద్ధంగా ఈ ప్రజాస్వామ్య వేదికలపైన పోరాటం చేయాలి తప్ప భారతదేశాన్ని విమర్శించి ఈ పలానా మతం దీనిలో ఉండడం వల్ల మమ్మల్ని అణిచేశారు, వీరు మమ్మల్ని తొక్కేస్తున్నారు, ఈ దేశమే అన్యాయమైన దేశం, ఇది విడిపోవాలి, వీరిని అణిచేస్తున్నారు అన్నటువంటి చెప్పడం చాలా
బాధాకరమైన విషయం. ఈ దేశంలో బతుకుతూ, ఈ దేశంలో జీవిస్తూ, ఈ పరంపరలో బతికి ఎంతోమంది మన తరతరాలుగా జీవిస్తున్నటువంటి వ్యక్తులు మనం ఈ దేశానికి వ్యతిరేకంగా మాట్లాడడం చాలా బాధాకరం. నిజమైన దేశభక్తికి పాటుపడాలని, సమస్యలను నిజంగా ఏ సమస్యలు ఉంటే పోరాడాల్సిందే ఆ వేను డెమోక్రాటిక్ వేలో పోరాటం చేయాలని, ఈ దేశాన్ని పుట్టడం మనం పూర్వజన్మ సుకృతంగా, ఈ దేశంలో పుట్టడం మన అదృష్టంగా భావిస్తూ, ఇన్ని వేల సంవత్సరాల, లక్షల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ భారతదేశంలో జన్మించడమే ఒక గొప్ప అవకాశంగా భావిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి భారత్ టుడే ఛానల్ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. పుణ్యభూమి నా దేశం నమో నమామి.